నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత అంబటి రాంబాబు హాట్గా వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు అంటే ఇప్పుడు నేను వినిపిస్తాను వినండి మేడం ఓకే దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు పోలీసుల డ్యూటీ ఏంటి వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి దొంగతనాలు జరిగితే దొంగలను పట్టుకోవాలి ఎవరినో కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి మా మీద ఏంటయ్యా మేము ఎవరు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం మా మీద మీరు కేసులు పెడతారేంటి మమ్మల్ని మీరు భయపెడతారేంటి నాకు అర్థం కాలేదు మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా ఏదైతే పోలీసుల బాధ్యత ఏంటి అంటే మరి ఆ బాధ్యత వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అంటున్నారు కదా మరి అప్పుడు ఆ బాధ్యత గుర్తు రాలేదా గోడలు దూకి అర్ధరాత్రి అపరాత్రి నిద్రపోయే వాళ్ళని లేపి అరెస్ట్ చేయించింది ఎవరు కనీసం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నందుకు కారణం కూడా లేకుండా అరెస్ట్ చేసింది ఎంతమందిని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్టులు చేశారు అప్పుడు గుర్తుకు రాలేదా అంబటి రాంబాబుకి ఆ బాధ్యతలు ఏంటి పోలీసులు ఎలా ప్రవర్తించాలి శాంతి భద్రతలను ఎలా కాపాడాలని మరి అదేవిధంగా చెప్తున్నాడు 5 సంవత్సరాలు పరిపాలించామని మరి 5 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన ఎలా ఉందో ఆ పరిపాలన చూసి ప్రజలు ఈ రోజున 11కు పరిమితం చేసి పక్కన పడేశారు మర్చిపోతున్నట్లున్నాడు ఏంటంటే ఇప్పుడు ఆయన బాధంతా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఈ రోజున 11కు పరిమితం అయి పక్కన పడేస్తే రేపేదో 2029కి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మంత్రి పదవి ఇస్తాడు ఏదో ఒకటి ఇస్తాడు నాకు ఖచ్చితంగా ఈ రోజున నోరేసుకొని విరుచుకుపడాలి అనే ఒక్కటి తప్పించి ఆయన మాటల్లో ఇంకేది కనిపించట్లేదు అది విందాం ఏం మాట్లాడాడో మళ్ళీ దానికి సమాధానం చెప్పొచ్చు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కు వెళ్తే రౌడీ షీట్ పెడతా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతా అని అంటున్నాడు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే చెప్తున్నాడు కదా అంబటి రాంబాబు గారు ఏమని చెప్తున్నాడు కష్టపడి చదువుకొని పైకి వచ్చిన ఆఫీసరు మరి అంత కష్టపడి చదువుకొని పైకి వచ్చిన ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో మరి వీళ్ళేం చేశారంటే జైలు పాలు చేశారు ఉద్యోగాలు ఊడిపోయి 420 కేసులు పెట్టించుకొని ఈ రోజున మద్యం కుంభకోణం దగ్గర నుంచి గనుల తవ్వకాల దగ్గర నుంచి మరి వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్ని అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ బంధించిన దగ్గర నుంచి మరి వీళ్ళు ఏ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఎలా చేశారు ఈ రోజున ఎస్పీ మణికంఠ గారు ఏం చెప్పారంటే దయచేసి ఎక్కువ మంది సమీకరణ చెయ్యొద్దు అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిన తర్వాత ఎందుకంటే మనం చూసాం సత్తెనపల్లిలో ఎంత మరి ప్రాణ నష్టం జరిగిందో 3 నిర్దాక్షిణ్యంగా చనిపోయారు ఆ పెద్ద ఆయన మరి వచ్చింది పరిస్థితి ఏంటి అక్కడ ఎదురైన పరిస్థితి ఏంటో చూసాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు కిందే మరి నలిగిపోయాడు మరి ఇన్ని విధాలుగా ఇన్ని ఇబ్బందులు గురవుతుంటే మరి ఆంక్షలు పెట్టరా రావద్దని చెప్పరా ఎందుకు చెప్తున్నారు దాని వెనక కారణాలేంటి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అని చెప్పేసి పదే మాట్లాడుతున్న అంబటి రాంబాబు మరి బ్యారిగేట్లు ఇసిరి అవతలేసేసి పోలీసులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మరి శాంతి భద్రతలను కాపాడే పోలీసులతో నువ్వు ప్రవర్తించిన తీరేంటి నువ్వు ఎలా ప్రవర్తించావు పైకి వచ్చినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబుకు చెంచాలుగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా గౌరవంగా ఒక పోలీస్ అంటే ఏంటి ఆయనే చెప్తున్నాడు కదా కష్టపడి చదువుకొని వచ్చారని శాంతి భద్రతలను కాపాడాలని అలా పోలీసుల్ని రాజకీయ నాయకులు చెంచాగాడు అసలు ఆ మాట అనొచ్చా ఆ పదం యూజ్ చేయొచ్చా మరి మీరు ఇచ్చే గౌరవం ఏంటి మీరు మాట్లాడే మాటలేంటి ఏ విధంగా వాళ్ళని ఎవరితో పోలుస్తున్నారు మీకు 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు అని చెప్పుకోవటానికి నిస్సిగ్గుగా నిజంగా అసలు ఏ మాత్రం ఎక్కడా కూడా మీరు ప్రజలకు చేసిన మంచి ఏంటి ఈ రోజున మీరు 11 పరిమితం అవటానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఈ మాటలే ఈ నోటి దురుస్తుతనమే మిమ్మల్ని పక్కన పడేసింది ఇలాగే పోలీసుల్ని వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చెయ్యనివ్వకుండా
మీరు చెప్పినట్లు వాళ్ళని మీ చేతుల్లో కీలు బొమ్మలుగా మార్చి మరి ఏ విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలతో ఒక్క ప్రజలతోనే కాదు పోలీసుల జీవితాలతో కూడా వీళ్ళు ఏ విధంగా ఆటలాడారో మనం చూస్తూ ఉంటే ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు మరి ఏ విధంగా ఈ రోజున జైలు చుట్టూ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి వీళ్ళు మాట్లాడాలి మరి పోలీసుల గురించి వాళ్ళ యొక్క ఏదైతే పనితీరు గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా షేమ్ఫుల్గా ఉంది. వినటానికి కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు ఇక్కడ. మరి ఇంకా చాలా చాలా దారుణమైన మాటలు మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. మరి అదేవిధంగా తల్లికి వందనం అనే పథకం మరి ఎవరో చెప్పారు, ఎవరు అమ్మఒడి అని చెప్పేసి జగన్ చెప్పాడు అంటున్నాడు. జగన్ చెప్పటం ఏంటండి? జగన్ ఏం చేశాడు అమ్మఒడి? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎంతమంది పిల్లలున్నా మనం ఇవ్వాలి, ఆ పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉందని చెప్పి ఆ వినూత్నమైన కార్యక్రమం మేము కూర్చొని మాట్లాడుకున్నాం. ఆలోచన మాత్రం నారా లోకేష్ గారిదని. అంటే వీళ్ళదంతా కూడా వక్ర బుద్ధి, వంకర ఆలోచన, చెప్పే మాటలు అక్కడ చేసే పనులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసి వాళ్ళు ఏం మాట్లాడారో వింటే వివరంగా అర్థమైద్ది. అబ్బే అవేం అవసరం లేదు. ఈరోజు నేను మాట్లాడే మాటలన్నీ కూడా ఫ్రీ కరెంట్ అంట జగన్ తెచ్చాడంట. ఎవరు తెచ్చారు రైతులకు ఫ్రీ కరెంటు? అస్సలు పెన్షన్ మొదలుపెట్టింది ఎవరు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రైతు కష్టాన్ని గుర్తించి, ఆడపిల్ల కష్టాన్ని గుర్తించి మరి ప్రతి ఒక్కరికి జనతా వస్త్రాల దగ్గర నుంచి అవి ₹1కి ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈ రోజున ఏ కార్యక్రమమైనా తెలుగుదేశంలోంచి పుట్టిందే. అది సగర్వంగా ప్రతి ఒక్కరూ చెప్తారు. ప్రతిసారి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చాము, ఇది వీళ్ళు చెప్పేది వీళ్ళు చేసేది. అందుకనే మీరు పక్కన ఉన్నారు 11కు పరిమితం అయ్యి అర్థం కావట్లేదు. పదే పదే గొంతేసుకొని అరిచేసి నేనేదో చేస్తున్నానని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి అంబటి రాంబాబు రంకెలేస్తే మాత్రం కుదరదు. ఒకసారి ఆలోచించుకోండి. కేసులు పెడుతున్నారు. అసలు కేసులు పెడితే ఈ రోజున ఇట్లా ఉంటావా? ఇట్లా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాళ్ళనివ్వు, మీ పార్టీ జెండా భుజాన్ని వేసుకొని మోస్తారో నెత్తిని కట్టుకుని ఊరేగుతారో ఎవరికి అవసరం ఉంది? ఈ రోజున మీరు ప్రజలకి ఏం మంచి చేశారో ఒకసారి చెప్పండి. ఏం మంచి చేస్తామంటున్నారో చెప్పండి. వస్తే మాత్రం రప అంటున్నారు. ఆయనేమో కన్ను కొట్టే లోపుగా మరి నైటే లేపేయండి, తెల్లారేపాటికి పరామర్శించడానికి వెళ్ళండి అని ఆయన మాట్లాడారు. అంటే బాబాయ్ కేసులాగా. బాబాయ్ చూసాం కదా, నైట్కు నరికేయటం, పొద్దున్నే పరామర్శకు రావటం. ఎవరైతే చంపేస్తారో వాళ్ళకి మంచి పదవులు ఇస్తారంట. మరి అది పార్టీ వచ్చాక మంచి పదవులు ఇస్తాం అంటే మర్డర్లు చేయండి, పదవులు పట్టండి. గతంలో ఏంటి, బూతులు తిట్టండి, పదవులు పట్టండి అనే కార్యక్రమం చేపట్టి ఈ రోజున మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు గతంలో చేసిన మంత్రివర్గం ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఏంటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలంటే ఇవన్నీ మర్డర్లు చేయండి, పదవులు పట్టండి, కార్యకర్తగా రండి, ఎమ్మెల్యేలుగా వెళ్ళండి అని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు రమ్మంటున్నారు, ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారంటే నైటే లేపేయండి, పొద్దున్నే పరామర్శించండి. ఏంటి పిచ్చి మాటలు? ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజల్ని? ఏ విధంగా అంటే మీరు కూడా కేసులు పెట్టించుకోండి, యావజ్జీవ కారాగార శిక్షలు వేయించుకోండి, లేకపోతే ఉరి తీయించుకోండి, ఏదైనా సరే. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు పెట్టించుకోండి, అందరూ జైళ్ళకి వెళ్ళండి. ఒక రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించాలని చూస్తున్న నాయకుడు ఎక్కడా? ఒకవైపు రపరప నరికేయమని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ ఎక్కడా? మరి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ రోజున వీళ్ళు ప్రజాగొంతుకని ఏదో చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజున ప్రజాగొంతుక వినిపించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నమే మీరు 11కు పరిమితమై పక్కన పడేశారు. ఈరోజు అంబటి రాంబాబు మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయండి ఫస్ట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన పథకాలు అమలు చేయటం చేతవు, ఏ విధంగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు చేస్తున్న పనుల్ని పక్కన పడేసి మిమ్మల్ని కూడా జైలుకు పంపించడం కూడా చేతవు. అన్నీ చేస్తారు. మీలాగా ఒకటే కార్యక్రమం కాదు, ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఏ కార్యక్రమం జరిగినా ప్రజలకి ఇబ్బంది కలగకుండా జరుగుతుంది, ప్రజలకు మంచి చేసే విధంగా జరుగుతుంది, ప్రజలకి ఈ రోజున అభివృద్ధి చేసే విధంగా, సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా, వాళ్ళ క్షేమం చూసే విధంగా జరుగుతుంది. అంబటి రాంబాబు అనుకున్నట్లుగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారంటే ఎవరి మీద ఎప్పుడు పెట్టారో మనం చూసాం. ప్రజలను ఎక్కడ మాట్లాడనీయకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మేము
స్వచ్ఛంగా బయటకు వచ్చేసి మా వాయిస్ మేము ఇవ్వగలుగుతున్నాం, మా మాట మనసులో మాట చెప్పగలుగుతున్నాం. గతంలో అట్లా కుదిరేది కాదు. ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే, ప్రభుత్వం గురించి విమర్శించాలంటే తీసుకెళ్లి లోపలేసేవాళ్ళు. చూసాం, ఎన్నో చూసాం. మరి అలాంటి ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపించారు కాబట్టి ఈ రోజున 5 ఏళ్ళు పరిపాలించాం. ఏం పరిపాలించాడు ఈయన 5 ఏళ్ళు? ఏం పరిపాలించాడు? ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని దొంగలుగా చేసి మరి అంతా కూడా వీళ్ళంతా దోచుకొని వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు గతంలో అందరూ దొంగలయ్యారు. ఈ రోజున అందరూ పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ ఏదో రేపు వీళ్ళ ప్రెస్టేషన్ అంతా ఏంటంటే ఓడిపోయాం, ఏ పదవులు లేవు, దోచుకోవటానికి లేదు, దాచుకోవటానికి లేదు, మరి నెక్స్ట్ ఏదో ఒక ఛాన్స్ రాకపోయిద్ది అంటున్నారు. పొర్రపాటును కూడా రానివ్వరు ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదు. మీదే పార్టీ అయితే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో ఏ మంత్రి పదవో ఎమ్మెల్యే పదవో వచ్చిద్దని ఎదురు చూస్తున్న అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళకి ప్రజలందరూ చెప్తున్నారు ముక్త కంఠంతో, మిమ్మల్ని మేము మళ్ళీ ఎంచుకోము, ఒక్క ఛాన్స్ అన్నారు, ఇంకా నో ఛాన్స్ అంటున్నారు. సో ఇదండి, వీడియోలో చూశారు కదా అంబటి రాంబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.